మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రిక నుండి యోధా పత్రిక వరకు క్రొత్త నిబంధనలో వాటిని మనం పత్రికలు అని పిలుస్తాం. ఎవరెవరు రాశారు ఆ పత్రికలు? పౌలు కొన్ని రాశాడు, యోహాను కొన్ని రాశాడు, పేతురు కొన్ని రాశాడు, యాకోబు కొన్ని రాశాడు, ఒకటి రాశాడు, అలాగే యూదా కూడా ఒకటి రాశాడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ పత్రికలన్నిటిలో అత్యంత పెద్ద అధ్యాయం ఏది? ఎక్కువ వచనాలున్న అధ్యాయం ఏది? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ చాప్టర్ of all these epistles? 1 కొరింథీ 11. ఇంకా సరే, మంచిది. బైబిల్ అంతట్లో పెద్ద అధ్యాయం చెప్పమంటే చెప్తాం, కానీ ప్రత్యేకంగా పత్రికల్లో పెద్ద అధ్యాయం చెప్పమంటే ఎలా చెప్పగల? వెరీ గుడ్. 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం అన్నిట్లోకి పెద్ద అధ్యాయం. దాని లెంగ్త్ని బట్టే కాకుండా దాంట్లో ఉన్న కంటెంట్ని బట్టి కూడా చాలా విశేషమైన అధ్యాయం. దాంట్లో అనేకమైన సంగతులు చర్చించాడు. ఒక సంగతి మనకు ప్రాముఖ్యంగా తెలుసు, ఏంటది? పునరుద్ధానం. వీటన్నిటిని గురించి చర్చించి ఆ చివరి వచనంలో ఓ హెచ్చరిక ఇచ్చాడు. 58వ వచనం. 58వ వచనంలో ఓ హెచ్చరిక ఇచ్చాడు. చదువుదాం 58వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండేది. ఈ వచనంలో ప్రాముఖ్యంగా 3 హెచ్చరికలు ఇవ్వబడినాయి కదా. 3-fold ఎగ్జార్టేషన్. ఆ చివరి మాటలు చదువుదామా? స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు. 3 సంగతులు చెప్పాడు. ఒకటి, స్థిరంగా ఉండాలట. రెండోది, కదలకుండా ఉండాలట. మూడోది, ప్రభు కార్యాల్లో ఏముండాలి? అభివృద్ధి ఉండాలి. కాబట్టి దీంట్లో మనకు ఒక 3-fold ఎగ్జార్టేషన్ కనిపిస్తారు. ఆ చివరిలో ఒక మాట కూడా మనకి ఆసక్తికరం కదా. ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎప్పటికీ ఆసక్తులై ఉండేది. ఆ సంగతి కూడా మనం కొద్దిగా ధ్యానం చేస్తాం. కాబట్టి 3 హెచ్చరికలు ఈ అధ్యాయం అంతా చెప్పి ముగింపులో అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ సంగతులు రాస్తా ఉన్నాడు. ముందుగా ఎవరికి ఇచ్చాడు ఈ హెచ్చరికలు? వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? వాళ్ళని? నా ప్రియ సహోదరులారా. సహోదరులారా అని ఎక్కడ రాసినా కూడా దాంట్లో ఎవరుంటారు? సహోదరీలు కూడా ఉంటారు. అంటే విశ్వాసులు అనే దానికి మరో పేరు అన్నమాట సహోదరులు అంటే. కాబట్టి అదేదో కేవలం పురుషుల వరకు మాత్రమే రాయబడిన మాట కాదు. సహోదరులు అంటే దాంట్లో ప్రభువు నమ్మిన విశ్వాసులు అందరూ ఉన్నారు. కొరింథీలో ఉన్న సహోదరులకు రాస్తా ఉన్నారు. వారి గురించి రాస్తూ సహోదరులారా అనొచ్చు, కానీ ఏమంటున్నాడు? నా ప్రియ సహోదరులారా. నిజానికి కొరింథీ సంఘంలో అపొస్తలుడైన పౌలుకి నచ్చని వారు చాలామంది ఉన్నారు. అపొస్తలుడైన పౌలుకి నచ్చని విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఏమని పిలుస్తున్నాడు? నా ప్రియ సహోదరులారా. తానే చెప్పాడు ఆ కొరింథీ సంఘంలో 4 గుంపులు ఉన్నాయని. కొంతమంది ఏమో నేను పౌలు వాడను అన్నారు, కొంతమంది ఏమో నేను
అపోల్లో వాడునన్నా, కొంతమంది ఏమో నేను కేఫా వాడు లేకపోతే పేతురు వాడును అన్నారు, కొంతమంది ఏమో క్రీస్తు వాడును అన్నారు. అంటే 4 గ్రూపుల్లో పౌలు అభిమానులు ఎంతమంది? 1/4 కదా. మిగిలిన 3 కూడా పౌలు అభిమానులు కాదు. కనీసం ఆ 1/4 ఉన్న అభిమానులు కూడా పౌలుకి నచ్చినట్టు ప్రవర్తించిన వాళ్ళు కాదు. కానీ వారిని ఏమని పిలుస్తున్నాడంటే, నా ప్రియ సహోదరుల. ఈ నూతన సంవత్సరంలో ఇది మనకు ఒక మంచి మాదిరి కదా. మనం చాలాసార్లు కొందరు సహోదరులు కానీ కొందరు విశ్వాసులు కానీ మనకు కష్టం కలిగి ఉండొచ్చు, లేకపోతే మనకి డిస్కరేజ్ చేసి ఉండొచ్చు, మనకి ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, అలాంటి వారిని కూడా ఏమన్నా పిలవాలా? మై డియర్లీ బెలవెడ్, నా ప్రియమైన సహోదరులారా. వారిని ఇలా పిలుస్తూ వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హెచ్చరికకి ఎందుకు ఈ హెచ్చరిక ఇచ్చాడో 2 సంగతులు మనం చూద్దాం. ఎందుకు ఈ హెచ్చరిక ఇచ్చాడు? దాంట్లో మొదటి మాట కాగా అన్నాడు కదా. అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో దేర్ ఫోర్ అంటారు కదా. అంటే దాని అర్థం ఏంటనమాట? మొదటి 57 వచనాలన్నిటిని బట్టి ఈ మాట మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి మొదటి 57 వచనాలకిను ఈ హెచ్చరికకి సంబంధం ఉంది. మొదటి 57 వచనాల్లో అనేకమైన సత్యాలు చెప్పాడు. ఆ సత్యాలు చెప్పి ఆ సత్యం యొక్క వెలుగులో మీరు ఎలాగో నడుచుకోవాలి చెప్తున్నాడు. బైబిల్లో చాలా సార్లు, క్రొత్త నిబంధనలో చాలాసార్లు దేవుడు ముందుగా ఓ సత్యాన్ని పరిచయం చేస్తాడు. ఆ తర్వాత కొన్ని ఆచరణాత్మక సూచనలు ఇస్తాడు. అంటే ఆ సత్యపు వెలుగులో మనం ఎలా నడుచుకోవాలో తెలియచేస్తాడు. చాలాసార్లు అలాంటి మాటలు మనం చూస్తాం. ఒక మాట 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి, 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రులుగా చేసుకొందము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ముందు మనకు వాగ్దానాలు ఉన్నాయట. కాబట్టి ఇప్పుడు ఏం చేయమన్నాడు? దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి అంటున్నాడు. అంటే పై అధ్యాయంలో ఆ వాగ్దానం ఏంటో చెప్పాడు. ఆ వాగ్దానం ఉంది కాబట్టి మీరు ఎలాగ ప్రవర్తించండి అంటున్నాడు. అలాగే ఓ సత్యం ఉంది కాబట్టి మీరు ఎలాగ ప్రవర్తించండి అంటున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో కూడా అనేకమైన సత్యాలు చెప్పాడు. మొదటి 3 వచనాల్లో మనం ఎలా రక్షించబడ్డామో చెప్పాడు కదా. సువార్త అంటే ఏంటో చెప్పాడు. 2వ వచనం చివరి మాట చూద్దామా? ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై యుందురు. మొదటి భాగంలో మనం ఎలా రక్షించబడ్డామో, సువార్త అంటే ఏంటో చెప్పాడు. ఆ తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు. ఆ పునరుద్ధానానికి చాలా రుజువులు ఇచ్చాడు. ఆ తర్వాత 21వ వచనంలో 22వ వచనంలో మన ప్రభు ఎలాగో పునరుద్ధానుడయ్యాడో ఆయన నమ్మిన వారు, క్రీస్తునందున్న వారు కూడా పునరుద్ధానులు అవుతారు అని చెప్పాడు. అంటే రెజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, రెండవది ఏంటి? రెజరెక్షన్ ఆఫ్ బిలీవర్స్. క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు, అలాగే విశ్వాసుల యొక్క పునరుద్ధానాన్ని గురించి కూడా చెప్పాడు. మూడవది 50 నుంచి 54 వచ్చిన వరకు అక్కడేం చెప్పాడంటే, మనము మార్పు పొందుదము కదా. వీ షాల్ బి చేంజ్. చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు, బ్రతికున్న వాళ్ళు ఏమవుతారట? మార్పు నొందుతారట. ఎప్పుడు మార్పు నొందుతారు చెప్పండి మీరు? ఎప్పుడు మార్పు నొందుతారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు. ఏమంటారు దాన్ని? మన భాషలో ఏమంటాం మనం? సంఘము
ఎత్తబడుట. ఇంగ్లీష్ అయితే షార్ట్గా ఉంటుంది కదా, ఏమంటాం దాన్ని? ర్యాప్చర్ అంట. కాబట్టి రెజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ చెప్పాడు, రెజరెక్షన్ ఆఫ్ బిలీవర్స్ చెప్పాడు, తర్వాత ర్యాప్చర్ ఆఫ్ బిలీవర్స్ కూడా చెప్పాడు. అలాగే చివరిలో 55వ వచనం నుండి 57వ వచనం వరకు చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పొందిన జయం, దాన్ని బట్టి మనం పొందే జయాన్ని చెప్పాడు. 57వ వచనం చదువుదామా? 57వ వచనం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభు జయం పొందాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మన ప్రభు జయాన్ని గురించి చెప్పాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఎవరు జయం దొరికిందట? మనకు కూడా జయం దొరికిందట. అంటే విక్టరీ ఆఫ్ క్రైస్ట్, విక్టరీ ఆఫ్ బిలీవర్స్, రెజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, రెజరెక్షన్ ఆఫ్ బిలీవర్స్, అలాగే ర్యాప్చర్ ఆఫ్ బిలీవర్స్, అలాగే విక్టరీ ఆఫ్ క్రైస్ట్, అలాగే విక్టరీ ఆఫ్ బిలీవర్స్. ఈ సంగతులన్నీ కూడా మొదటి 57 వచనాల్లో చెప్పాడు. చెప్పి ఇప్పుడు 58వ వచనంలో ఒక ఆచరణాత్మక హెచ్చరిక వారికి ఇస్తున్నాడు. ఆ కాగా అనే మాటలో మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ ఉన్నాయి. పునరుద్ధానాన్ని గురించి ఎంత విశేషమైన రుజువులు ఉన్నాయి. కాబట్టి మీరు ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అంటున్నాడు. చివరి మాట ఏంటది? ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎందుకని? ఇంత ఎవిడెన్స్ ఉంది. ప్రభు పునరుద్ధానాన్ని గురించిన ఎవిడెన్స్ ఉంది, మన పునరుద్ధానాన్ని గురించిన ఎవిడెన్స్ ఉంది, అలాగే ప్రభు యొక్క మన ఎత్తబడేదాన్ని గురించి ఉంది, అలాగే ప్రభు యొక్క జయాన్ని గురించి ఉంది, మన జయాన్ని గురించి కూడా ఉంది. కాబట్టి మీరేం చేయాలంటున్నా అంటే మీరు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. మీరేమాత్రం డిస్కరేజ్ అయిపోవద్దు, మీరేమాత్రం తక్కువ అయిపోవద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఈ హెచ్చరిక ఇవ్వటానికి మొదటి కారణం ఏంటంటే ఆ ముందు భాగం అంతటి వెలుగులో ఈ హెచ్చరిక ఇస్తున్నాడు. ఆ కాగా అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. రెండవది, ఎందుకు హెచ్చరిక ఇస్తున్నాడు? ఆ 58వ వచనం చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. రెండవ ప్రధానమైన కారణం ఏంటంటే మీ ప్రయాస ఏం కాదు, వ్యర్థం కాదు. ఇంకేముందిలే, కష్టపడే ఉపయోగం ఏముంది అని మీరేమన్నా ఆసక్తి సన్నగిలుతుందేమో. లేదు, మీ ప్రయాస ఏమీ వ్యర్థం కాదు. మీరు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి, కంటిన్యూ ఫేవర్. కాబట్టి మీరు ఏమాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పడ్డ ప్రయాసకి ఏమాత్రం మీరు నష్టపోయేదేమీ లేదు. మీ ప్రయాస వ్యర్థమైపోదు. ఎందుకని అలాంటి మాటలు మాట్లాడుతున్నా అంటే 12వ వచనం చూడండి. 12వ వచనం, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెబుతున్నారు. కొంతమంది చెప్తున్నారట మృతుల పునరుద్ధానం లేదు అని చెప్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జీవించి ఉన్న దినాల్లో కూడా ఇలాగ మృతుల పునరుద్ధానం లేదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. ఏమంటారు వాళ్ళని? సద్దూకయ్యులు అంటారు. ఆ తర్వాత రోజుల్లో వీళ్ళు సద్దూకయ్యులు కాదు, కాకపోతే కొందరు మేము విశ్వాసం అని చెప్పిన వాళ్ళలోనే కొంతమంది ఏమంటున్నారంటే మృతుల పునరుద్ధానం లేదు అంటున్నారు. మరి మృతుల పునరుద్ధానం లేకపోతే అంత వ్యర్థమే కదా. ఎందుకు కష్టపడతాం మనం? ఎందుకు ప్రయాసపడటం? ఆ మాటలు చెప్తున్నారు చూడండి. 14వ వచనం చూద్దాం. 14వ వచనం, మరియు క్రీస్తు లేపబడి ఉండేనడలా మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. యేసుప్రభు కనుక సమాధి నుండి తిరిగి లేకపోతే మేము ఇప్పుడు దాకా ప్రకటించిన సువార్త అంతా వ్యర్థమే, అలాగే మీరు విశ్వసించింది కూడా వ్యర్థమే. మరొకసారి ఆ మాట అంటున్నాడు కదా. 17వ వచనం చూడండి. క్రీస్తు లేపబడినట్లా మీ విశ్వాసము వ్యర్థమే. క్రీస్తు లేపబడకపోతే ఇంక ఎందుకు మీరు విశ్వసించే ప్రయోజనం ఏంటి?
ఇంకా ఆయన లేపబడపోతే మీరు కూడా లేపబడరు. మీరు లేపబడినప్పుడు ఈ లోకంలో మీ జీవితంతోనే అంతం కదా, మీ సమాధితోనే మీ జీవితానికి అంతం. ఎలా జీవిస్తే తప్పే ఉంది? అనవసరంగా కష్టపడటం ఎందుకు? అనవసరంగా ప్రయాసపడటం ఎందుకు? ఎంత కష్టపడి విశ్వాసం ఉంచడం ఎందుకు? కాబట్టి మా ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. కానీ మీరు ఎలాగూ దిగులు చెందాల్సిన అవసరం లేదు. క్రీస్తు లేపబడి ఉన్నాడు అనేది రుజువైంది కాబట్టి అంటున్నాడు, మీ ప్రయాస వ్యర్థం కాదు, మీ ప్రయాస వ్యర్థం కాదు. చాలాసార్లు భక్తులకి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదే మేము ఇంత కష్టపడి మేము చేసిందంతా వ్యర్థమేనా అని. ఆసాపు ఒకసారి అంటాడు కదా, చూద్దాం చూడండి. 73వ కీర్తన 13వ వచనం చూద్దాం. 73వ కీర్తన 13వ వచనం. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. ఆ పై వచనాన్ని చూస్తే, ఇదిగో ఇట్టివారు భక్తిహీనుడు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గల వారి ధనవృద్ధి చేసుకుందరు. భక్తిహీనులట ఏం చేసుకుంటారట? ధనవృద్ధి చేసుకుంటారట. చింత ఏమన్నా వాళ్ళకి? ఏమి లేదు, నిశ్చింతగా ఉంటారట, నిశ్చింతగా ఉంటారట, ధనవృద్ధి చేసుకుంటారట. ఇప్పుడు ఆసాపు అంటున్నాడు, నా హృదయం నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. ఎందుకు నేను కష్టపడి ఇంత నేను పవిత్రత కాపాడుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి? నేను నా చేతులు కడుక్కొని నిర్మలుడిగా ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి అంటున్నాడు. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, ఇదిగో ఒకవేళ క్రీస్తు కనుక లేపబడకపోతే అన్నీ వ్యర్థమే, మన ప్రయాస కూడా వ్యర్థమే అని మనుషుల ఆలోచనలో ఉన్నారు అని ఇప్పుడు ఏమంటున్నాయంటే, లేదు లేదు బాబు, మీ ప్రయాస వ్యర్థం కాదు, మీరేమాత్రం మీ ఆసక్తి కోల్పోవద్దు. కంటిన్యూ వర్కింగ్, ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండండి. ఏమాత్రం మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు కదా. ఆ ముందు మాటలో 15వ అధ్యాయం 10వ వచనం చూద్దాం చూడండి. 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపే. నా కృప నిష్ఫలం కాలేదు అంటున్నాడు. ఫిలిప్పీ 2:6 అంటాడు, నేను వ్యర్థంగా పరిగెత్తలేదు అంటాడు. ఫిలిప్పీ 2:6 చూద్దాం చూడండి. ఫిలిప్పీ 2:6. ఫిలిప్పీ 2 క్షమించండి, నేను కరెక్ట్ మరి నోట్ చేసినట్లేదు. మెట్టుకు అక్కడ అంటాడు, నేను వ్యర్థంగా పరిగెత్తలేదు అంటాడు. కాబట్టి మన ప్రయాస వ్యర్థం కాదు, మన ప్రకటన వ్యర్థం కాదు, మన విశ్వాసం వ్యర్థం కాదు. కాబట్టి మీరు ఏమాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. 2:16 చదువుదాం. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. నేను పరిగెత్తింది వ్యర్థం కాలేదు, అలాగే నేను చేసిన పని నిష్ఫలం కాలేదు. క్రీస్తు దినాన నాకు తప్పకుండా ఖచ్చితంగా నాకు ఒక బహుమానం దొరుకుతుంది అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న వారిని ఏమని ప్రోత్సహిస్తా ఉన్నా అంటే, మీరు ఇక మృతులు లేపబడరేమో, ఇంకా దానివల్ల ప్రయోజనం ఏంటి, మనం ఇంత కష్టపడే ప్రయోజనం ఏంటి అని మీరు నిరుత్సాహపడతారేమో. లేదు, మీరు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి అని హెచ్చరిస్తున్నాడు.
కాబట్టి ఈ హెచ్చరిక ఇవ్వటంలో రెండు ప్రధానమైన కారణాలు చూసాం మనం. కాగా అనే మాటలు ఏం చూసామంటే మొదటి 57 వచనాల్లో ఆయన రూఢిపరిచిన అనేకమైన సత్యాలను బట్టి మీరు ఇలాగ ప్రవర్తించండి అని చెప్తున్నాడు. రెండవది, మీ ప్రయాస వ్యర్థం కాదు అని తెలియచేసి మీరు ఆసక్తితో మీ పనులు జరిగించండి అని చెప్తున్నాడు. మంచిది. ఇప్పుడు ఆ హెచ్చరిక వద్దాం. మనం 3 హెచ్చరికలు ఇచ్చాడు అనుకున్నాం కదా. 58వ వచనం, స్థిరులను కదలని వారు ప్రభు కార్యమందు అభివృద్ధి పొందేవారుగా. స్థిరులుగా ఉండాలి, కదలేని వారుగా ఉండాలి. దాదాపు రెండు ఒకే రీతిగా ఉన్నాయి కదా, రెండు పదాలు. స్థిరులు అన్నా కదలని వారన్నా ఒకటే. కానీ అక్కడ రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, మీరు సత్యం విషయంలో స్థిరంగా ఉండాలి. రెండవది, మీ విశ్వాసం విషయంలో కదలేని వారు ఉండాలి. మూడవది, ప్రభు కార్యం విషయంలో మీరు అభివృద్ధి చెందాలి. కాబట్టి 3 సంగతులు అక్కడ చెప్తున్నాడు. సత్యం విషయంలో మీరు స్థిరులుగా ఉండండి, అలాగే విశ్వాసం విషయంలో మీరు కదలేని వారుగా ఉండండి, ప్రభు కార్యం విషయంలో మీరు అభివృద్ధి పొందండి అని 3 మాటలు తెలియజేస్తా ఉన్నాడు. అవును, మనం సత్యం విషయంలో స్థిరంగా ఉండాలి. ఎఫెసీ వారి గురించి అంటున్నాడు మాట చూద్దాం. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. ఎఫెసీ వాళ్ళు ఎలా ఉన్నారట? గాలికి కొట్టుకొని పోనట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారుగా ఉన్నారట. ఇప్పుడు కొరింథీ వారు కూడా అంటున్నాడు, ఇదిగో మీరు స్థిరంగా ఉండండి, మీరు అలా గాలి కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోవద్దు, ప్రతి ఉపదేశానికి మీరు కొట్టుకుపోవద్దు. ఏంటి ఇక్కడ చెప్పబడిన ఉపదేశం ఏంటి? ఈ అధ్యాయంలో చెప్పబడిన ఉపదేశం ఏంటి? మృతుల పునరుద్ధానము లేదు అని చెప్పారు వాళ్ళు కదా. కొందరు ఏమని చెప్పారు? మృతుల పునరుద్ధానం లేదు అని చెప్పారు అని వాళ్ళు చెప్తున్నారు కదా అని మీరు ఏ మాత్రం కూడా మీరు కొట్టుకొని పోవద్దు, గాలి కొట్టుకొని పోయినట్టు పోవద్దు. ఎవరో ఒకరు చెప్తారు మృతుల పునరుద్ధానం లేదు అని, కానీ దేవుని వాక్యం రూఢిగా మనకు తెలియజేస్తూ ఉండగా మీరు ఏమాత్రం కూడా వారి ఉపదేశానికి మీరు కొట్టుకొని పోయేవారుగా ఉండొద్దు అని వారిని హెచ్చరిక చేస్తున్నాడు. అదే మొదటి కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం కూడా చూద్దాం. చూడండి, 16వ అధ్యాయం 13వ వచనం, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఆ మొదటి మాట చాలు మనకి. విశ్వాసమందు నిలకడగా ఉండాలంట. మీరేమాత్రం చెదిరిపోయేవారుగా ఉండకూడదు అంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం కూడా చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సుని విడిచి పడిపోకుండా కాచుకొని. నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా కాచుకొని అంటున్నాడు. మీరు స్థిర మనస్సు కలిగి ఉండండి అంటున్నాడు. మొదటి తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. చూడండి, మొదటి తెస్సలోని 3వ అధ్యాయం 8వ వచనం, ఎలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా
మేమును బ్రతికినట్టే. కాబట్టి ఈ మాటలన్నిటిలో అపోస్తలుడైన పౌలు వారిని ఏమి హెచ్చరిక చేస్తున్నాడంటే, మీరు స్థిరంగా ఉండండి అంటున్నాడు. రెండవది, మీరు కదలేని వారుగా ఉండండి అంటున్నాడు. విశ్వాసమందు కదలిన వారుగా. అన్మూడ్ అంటే ఇమ్మొబైల్ అని అర్థం కాదు. అన్మూవ్ అంటే కదలకుండా కూర్చోమని కాదు. అన్మూడ్ అంటే అర్థం ఏంటి? తేలిగ్గా విశ్వాసంలో నిలకడ లేకుండా ఉండకండి అని అర్థం. అంతేగాని మీరు ముందుకు పోవద్దు అని అర్థం కాదు. మీరు ఏమాత్రం కదలని వారుగా, మీరేమాత్రం డిస్టర్బ్ కాని వారుగా ఉండండి అంటున్నాడు. తెస్సలోని వారి గురించి ఆ పౌలుకున్నటువంటి ఆందోళన ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, మొదటి తెస్సలోని 3వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహింపజాలక ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండా మిమ్మును స్థిరపరచడం చాలు. ఏథెన్స్ వారికి చాలా భయంకరమైన శ్రమలు వచ్చినాయి. ఇప్పుడు పౌలు యొక్క ఆవేదన ఏంటంటే, ఒకవేళ వీరు ఈ శ్రమల వలన వారు కదిలించబడతారేమో అని. శ్రమలు ఎందుకు వస్తాయి? మన విశ్వాసానికి పరీక్షగా వస్తాయి కదా. శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాసంలో కదిలిపోతామేమో, డిస్టర్బ్ అయిపోతామేమో అని తెస్సలోని వారి యొడల భయం కలిగిన వాడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కదలని వారుగా, నాట్ టు బి షేకెన్. విశ్వాసం విషయంలో మన జీవితాల్లో కూడా 2025లో మనకి ఎన్నో సమస్యలు వచ్చి ఉండొచ్చు, ఎన్నో కష్టాలు వచ్చి ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు. ఇలాంటప్పుడు మన విశ్వాసంలో ఎలా ఉండాలి? మనం కదలని వారుగా, అన్మూడ్గా మనం ఉండాలి. 55వ కీర్తన 22వ వచనం చూద్దాం. చూడండి, 55వ కీర్తన 22వ వచనం. మీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. ఆయన కదలనీయుడు. మనల్ని కూడా ఏమంటున్నాడు? మీరు కూడా కదలకండి అంటున్నాడు. మనల్ని కదలకుండా ఉంచేది ఆయన చేస్తాడు. కానీ అదే సమయంలో మన పాత్ర కూడా ఉంది. మనల్ని కదలకుండా నిశ్చలంగా ఉంచే పని అయింది. అదే సమయంలో మనం కూడా కదిలిపోకుండా ఉండాలి అని మనం హెచ్చరికపడుతున్నాం కదా. చాలాసార్లు చెప్పుకుంటాం, మనం దేవుడు చేసే పని దేవుడు చేస్తూ ఉంటాడు. మన పాత్ర, మన బాధ్యత కూడా ఉంది. మనం కూడా కదలక ఉండాలి. 112వ కీర్తన 6వ వచనంలో కూడా దాదాపు అలాంటి మాటే ఉంటుంది. 112:6లో. అలాగే చదవసలు వెళ్ళండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మీరు తర్వాత చదవండి. స్థిర విశ్వాసం అంటాడు. కొలస్సీ 2:5లో ఏమంటాడు? స్థిర విశ్వాసం. అలాగే హెబ్రీ 3:14లో మరో మాట అంటాడు, దృఢ విశ్వాసం అంటాడు. స్థిర విశ్వాసం, దృఢ విశ్వాసం. అంటే ఈ విశ్వాసం కదిలిస్తే కదిలిపోయేది కాదు, ఎవరో ఒకళ్ళు నెట్టితే పడిపోయేది కాదు, గాలి కొట్టితే పడిపోయేది కాదు, ఎవరో ఒకరు డిస్కరేజ్ చేస్తే పడిపోయేది కాదు. స్థిర విశ్వాసం కొలస్సీ 2:5లో ఉంటుంది. అలాగే హెబ్రీ 3:14లో దృఢ విశ్వాసం ఉంటుంది. కాబట్టి మీరు స్థిరులు, కదలేని వారిగా ఉండాలి. మూడవది, ప్రభు కార్యాభివృద్ధి అందు. ప్రభు కార్యాన్ని అభివృద్ధి చేయాలట. మనం సంవత్సరాలు గడుస్తూ ఉంటే, ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి వెళ్తూ ఉంటే ఏముండాలి? మనలో అభివృద్ధి ఉండాలి. చాలా విషయాల్లో అభివృద్ధి ఉండాలి, మనకు తెలుసు కదా. ఫిలిప్పీ 1:9 చూద్దాం. ఫిలిప్పీ 1:9. మీ ప్రేమ తెలివితోను సకల విధమైన అనుభవ జ్ఞానముతోను అంతకంతకు అభివృద్ధి పొందవలనని. ఏంటంటే అభివృద్ధి పొందాల్సింది? ఏంటది ఇక్కడ అభివృద్ధి పొందాల్సింది? ప్రేమ అభివృద్ధి పొందాలట కదా. అదే మాట మనకి మొదటి దశలోని 3:13లో కూడా ఉంటుంది కదా. మొదటి దశలోని 3:13.
మొదటి తెస్సలోని 3:13. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మల్ని నిరాటంకంగా మీ యొద్దకు తీసుకొని వచ్చును గాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ యెడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుషులందరి యెడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయనుగా. దేంట్లో వర్ధిల్లాలట? ప్రేమలో వర్ధిల్లాలట. 2వ తెస్సలోని 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 2వ తెస్సలోని 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. ఇక్కడేమి అభివృద్ధి పొందుతుందట? విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతుందట తెస్సలోని సంఘం. కాబట్టి ప్రేమలో అభివృద్ధి ఉండాలి, విశ్వాసంలో అభివృద్ధి ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లో దేంట్లో అభివృద్ధి ఉండాలి? ప్రభు కార్యములో అభివృద్ధి ఉండాలి. వర్క్ ఆఫ్ ద లార్డ్, వర్క్ ఫర్ ద లార్డ్ కాదు. ప్రభు కార్యం, ప్రభు కొరకు చేసే పని కాదు, ప్రభు పని. అంటే అర్థం ఏంటి? వర్క్ ఫర్ ద లార్డ్ అంటే మనకు మనం చేస్తాం కదా, మనకు మనం ప్రభు కొరకు పని చేస్తాం, అది కాదు. వర్క్ ఆఫ్ ద లార్డ్ అంటే ప్రభు మనకు అప్పగించిన పని కదా, మన ఇష్టం వచ్చింది కాదు. ప్రభు మనకు అప్పగించిన పని మనం ఆ కార్యాన్ని చేస్తూ ఏం చేయాలట? అభివృద్ధి పొందాలట. కాబట్టి ప్రభు కార్యాలు చేయటంలో మనం అభివృద్ధి పొందాలి. ఓ సంవత్సరం నుంచి మరో సంవత్సరానికి మనం వెళ్తూ ఉండగా ప్రేమలో అభివృద్ధి పొందాలి, విశ్వాసంలో అభివృద్ధి పొందాలి, ప్రభు కార్యాలు చేయటంలో కూడా అభివృద్ధి పొందాలి. ఇప్పుడు చివరిలో అంటున్నాడు, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయుండి. ఎప్పటికీ ఆసక్తి ఉండాలి అంటే అర్థం ఏంటి? మధ్యలో ఆసక్తి సన్నగెళ్ళకూడదు, ఎప్పటికీ ఆసక్తి ఉండాలి. అంటే ఎప్పుడు కూడా మధ్యలో క్విట్ చేయకూడదు. ఈ నూతన సంవత్సరంలో మనం తప్పక జ్ఞాపకం ఉంచుకోవాల్సిందే. 2025 సంవత్సరం అంతా కూడా చాలా కష్టపడ్డాం, చాలా ప్రయాసపడ్డాం, ఏం ఫలితం రాలేదు. కాబట్టి ఇంకెందుకులే వదిలేద్దాం అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పుడు కూడా నెవర్ గివ్ అప్, ఎప్పుడు కూడా వదిలేయకూడదు. ఏం చేయాలా? ఎప్పటికీ మన ఆసక్తి కొనసాగించాలి. ఒకసారి ఒక స్టూడెంట్ రూమ్కి వెళ్ళాను నేను, ఆడ గోడ మీద రాసుకున్నాడు. వాడు ఏమని రాశాడంటే, ద విన్నర్ నెవర్ క్విట్స్ అండ్ ద క్విట్టర్ నెవర్ విన్స్ అని. అంటే గెలిచేవాడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడట, వదిలిపెట్టేవాడు గెలవడట. మధ్యలో వదిలేసేవాడు ఎప్పుడు గెలవడు. అలా కాకుండా నీవు గెలవాలి అంటే ఎప్పుడు వదిలిపెట్టకూడదు. చాలా ఓటములు ఎదురవ్వచ్చు, కానీ నీవు ఎప్పుడు క్విట్ చేయకూడదు. గొప్ప గొప్ప పనులన్నీ కూడా ఒకసారి చేస్తే జరిగినవి కాదు. స్వార్థ ప్రకటించడం కూడా ఒక్కసారి జరిగిన పని కాదు. చాలామంది దైవ సేవకులు కొన్ని సంవత్సరాలు కష్టపడితే 1-2 ఆత్మలు దొరికినాయి కదా. ఎందుకంటే ఇప్పటికీ నార్త్ ఇండియా లాంటి చోట అక్కడ మనకు ఒక ఆత్మ దొరకటం అంటే చాలా అతి కష్టం కదా. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, అలాగే గుజరాత్ లాంటి ప్రాంతంలో అసలు దేవుని వాక్యం అంటే వాళ్ళకి తెలియదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా వాళ్ళ విశ్వాసానికి వ్యతిరేకంగా ఉంది అని వారి నుంచి కొంత నిరసన వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఒక్క ఆత్మ దొరకటానికే 10 ఏళ్ళు పట్టచ్చు, చెప్పలేము కదా. అరే నాకు ఎవరు దొరకలేదే, ఇక నా పని ఆపేద్దాం అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. నెవర్ క్విట్, ఎప్పుడు కూడా మన పనిలో కొనసాగించాలి. ఈ సంవత్సరం అంతా ప్రయాసపడ్డాను, ఇంకా ఈ సంవత్సరం ఇంకా నేను వదిలేస్తాను అని ఎవ్వరు కూడా అనుకోకూడదు అంటున్నాడు.
అంటే మన రిజల్ట్స్ని బట్టి మనం ఎప్పుడు కూడా డిస్కరేజ్ కాకూడదు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, థామస్ ఆల్వా ఎడిసన్ ఏం కనుక్కున్నాడు? విద్యుత్ బల్బు కనుక్కున్నాడు కదా. ఆ బల్బు కనుక్కునే దాంట్లో కొన్ని వందల సార్లు ఫెయిల్ అయ్యాడు. మధ్యలో ఇంకా వేస్ట్లే, ఇంకా నేను ఈ బల్బు కనుక్కోవటం నా వల్ల కాదు అనుకుంటే ఈరోజు మనం ఎలాగూ ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రభు కార్యాలయందు ఏమాత్రం మనం ఆసక్తి కోల్పోయే వారంగా ఉండకూడదు. చాలాసార్లు ఎందుకు మనం ఆసక్తి కోల్పోతాం? ఒకటేంటంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, రిజల్ట్స్ ఏం లేవు కదా, ఇంత కష్టపడితే ఫలితం ఏమి లేదు. దీనికి ఒక ఉదాహరణ మనకు కనిపిస్తుంది కదా. మనకి ఇలాంటప్పుడు చాలా సాధారణంగా వచ్చే ఉదాహరణ, ఎవరు ఇలా డిస్కరేజ్ అయిపోయింది? ఏలియా కదా. ఏలియా గురించి ఒక మాట చూద్దాం, చూడండి. 1 కొరింథీ 19:4. మొదటి రాసులు 19:4. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడాయి, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ఏమన్నాడు? ఎంత మట్టుకు చాలు, ఇంకా నన్ను తీసుకో అంటున్నాడు. ఎంతగా గివప్ చేశాడండి కదా. క్విట్టర్ అంటే ఎవరిని చెప్పాలి ఇప్పుడు మనం? ఏలియా అని చెప్పాలి. అంత గొప్ప దైవజనుడు. అరే ఇంకా చాలయ్యా, ఇప్పుడు వరకు చేసిందని చాలు, ఇక నేను ఇంకేం ముందుకెళ్ళలేను, ఇక నన్ను తీసుకో, నా ప్రాణం తీసుకో అంటున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే నిజానికి అప్పటికే ఏలియా చాలా గొప్ప అద్భుతాలు చేశాడు. మొదటిసారి అన్నాడు, నేను మళ్ళా చెప్పిన దాకా వర్షం కురవదన్నాడు. అంతే, వర్షం ఆగిపోయింది 3 సంవత్సరాలు. ఆ తర్వాత ఆకాశం నుండి అగ్ని రప్పించి ఆ దహన బలి పశు మాంసాన్ని దహింపజేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆకాశం నుంచి ఏమొచ్చింది? వర్షం వచ్చింది. ఆకాశంలో వర్షం ఆపేశాడు ఒకసారి, ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు ఒకసారి, ఆకాశం నుంచి వర్షం కురిపించాడు ఒకసారి. అంటే ఈయన చేసిన అద్భుతాలు ఎలాంటి? ఆకాశాన్నే ఈయన కంట్రోల్లో తీసుకున్నట్టుగా ఉంది. అన్ని సెలెస్టియల్ మెరికల్స్, భూమి మీద జరిగించినవి కాదు కదా. సెలెస్టియల్ మెరికల్స్ అంటే పైన ఆకాశంలో జరిగించాయి. ఆకాశంలో ఈయన చెబితే వర్షం ఆగిపోతుంది, ఈయన చెబితే అగ్ని దిగి వస్తుంది, ఈయన చెబితే మళ్ళీ వర్షం వస్తూ ఉంది. ఇన్ని గొప్ప అద్భుతాలు చేసిన తర్వాత సాధారణంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఏం ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పండి. ఒక్కసారి ఆహాబు రాజు యెజెబెల్ వచ్చి ఏలియా ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నీకు నమస్కారం అనాలి కదండి. కానీ అలా చేయలేదు. యెజెబెల్ ఏమందో తెలుసా? ఏమందామే, రేపు ఈ వేళకు నేను ఈ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను కాక. ఇన్ని అద్భుతాలు చూసి కూడా వారి నుంచి అనుకున్నటువంటి మార్పు ఏలియా చూడలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకసారి పేతురున్న దోణిలో ఉన్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డారట, ఒక్క చేప కూడా పడలేదట. ఆయన అన్నాడు, దోణి లోతుకు నడిపించి వల వేయండి అన్నాడు. అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాము, కానీ మా ఒక్క చేప కూడా దొరకలేదు, కానీ నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తామన్నారు. వల వేస్తే ఏమైంది? వల పిగిలిపోయేంతగా చేపలు పడినాయి. ఆ చేపలు చూడగానే పేతురు స్పందన ఎలా ఉంది చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను అన్నాడు కదా. ఆ అద్భుతాన్ని చూడగానే పేతురులో ఎలాంటి మార్పు లేకపోతే ఎలాంటి ప్రభావం మనం చూసాం. అలాంటి ప్రభావం ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేశాడు ఏలియా? ఆహాబు దగ్గర ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ఉందా? లేదు. కాబట్టి కొన్నిసార్లు మనకి రిజల్ట్స్ లేకపోవటం వల్ల కొన్నిసార్లు మనం నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది. అలాగే రెండవ ప్రధానమైన కారణం ఏంటంటే, అరే మనం ఒక్కడే కష్టపడుతున్నాం, ఇంకెవ్వరు
చేయటం లేదు అనేది కూడా మనకు నిరుత్సాహాన్ని కలుగు చేస్తారు. తెస్సలోని రెండవ పత్రిక చూద్దాం, చూడండి. తెస్సలోని రెండవ పత్రిక 10వ వచనం అండి. తెస్సలోని రెండవ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించడం కదా. మీలో కొందరు ఏ పని చేయక పనులు జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకుంటున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకుని ఆహారం భుజింపాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను. ఈ సంగతి మనం తెస్సలోని పత్రిక ధ్యానం చేసేటప్పుడు చూసాం కదా. కొంతమంది ఏం చేయట్లేదంట, అస్సలు పని పాట చేయటం లేదు. ఏం పని పాట చేయకుండా ఏం చేస్తున్నారు, పనుల జోలికి పోతా ఉన్నారు. ఇప్పుడు 13వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం, చూడండి. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. ఈ మాటలు బట్టి మనకేమర్థం అవుతుంది? మిగిలిన వాళ్ళందరూ పని చేయట్లా, వాళ్ళందరూ పని చేయట్లేదని వీళ్ళు విసుక్కుంటున్నారు. అరే, మనం ఒక్కళ్ళం పని చేసి కష్టం ఏంటి, ప్రయోజనం ఏంటి? వాళ్ళే ఒక్కళ్ళు పని చేయట్లేదు కాబట్టి వీళ్ళు చాలా విసిగిపోతున్నారు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరైతే మేలు చేయట యందు విసుకవద్దు. వాళ్ళు పని చేయనియండి, చేయకపోయినాడు. వాళ్ళ గురించి మీరు డిస్కరేజ్ అవ్వద్దు, వాళ్ళ గురించి మీరు ఫ్రస్ట్రేట్ అవ్వద్దు, వాళ్ళ గురించి మీరు మీ పనిని వదిలేయద్దు. మీరు పని చేయట్లో మీరు విసుకవద్దు అంటున్నాడు. కాబట్టి కొన్నిసార్లు మన ఫలితాలు సరిగ్గా లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని బట్టి కూడా కొన్నిసార్లు మనం నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి అంటున్నాడు. ఎప్పటికీ ఆసక్తులు. ఎప్పుడు కూడా మీ ఆసక్తిని కోల్పోవద్దు. 2025వ సంవత్సరంలో ఎన్నోసార్లు ట్రై చేసి ఉండొచ్చు, ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. అంత మాత్రాన మనం దాన్ని వదిలిపెట్టే వారంగా ఉండకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇలాంటి మాటే ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకకు యందము. చాలు. మనము మేలు చేయుట యందు విసుకకు యందము. కంటిన్యూ డూయింగ్ గుడ్. అరే, ఇప్పుడు దాకా చాలా మేలు చేసామలే, ఉపయోగమే లేదు అని మీరు ఎప్పుడు కూడా విసుక్కోవాలి. కాబట్టి పాత సంవత్సరంలో మనం చాలా మేలు చేసి ఉండొచ్చు, కానీ ఆ మేలుకి సరి అయిన స్పందన రాకుండా ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం చేయకూడదు, మనం విసిగిపోకూడదు. పోయిన సంవత్సరం చేసాం, ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగించాలి. అలాగే మనం ఇప్పటి వరకు చాలా ప్రేమ చూపించాం, కానీ మనం ఎవరిని ప్రేమించామో వారి దగ్గర నుంచి మనకేమీ స్పందన ఏమి రాలేదు. అరే, ఇంకా వేస్ట్ రా, వీళ్ళని ప్రేమించి ఉపయోగమే లేదు, లెట్ మీ గివ్ అప్ అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. కంటిన్యూ లవింగ్ పీపుల్. పోయిన సంవత్సరం అంతా ప్రేమించారు, అరే ఇంకొద్దులే అని ఎప్పుడు వదిలేయద్దు. ఈ నూతన సంవత్సరంలో ఇంకనూ ప్రేమ కొనసాగించాలి. అలాగే పోయిన సంవత్సరంలో చాలాసార్లు క్షమించాం వాళ్ళని, అరే ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను క్షమించను అని ఎప్పుడు కూడా అనుకోవాలి. కంటిన్యూ ఫర్గివింగ్. పేతురు అన్నాడు కదా మన ప్రభుతో, అయ్యా ఎన్నిసార్లు నేను క్షమించాలి? 7 సార్లు చాలా అన్నాడు. మన ప్రభు ఏమన్నాడు? 77 సార్లు. అంటే పేతురు అనుకుంటున్నాడు, ఒక 7 సార్లు క్షమించి ఇక చాలే, ఇంకా 7 సార్లు క్షమించిన వాడు మళ్ళా నన్ను ఇబ్బంది పెడతా ఉంటే ఇక నేను వాడికి బై చెప్పేద్దాం అని పేతురు ఆలోచనలో ఉంటే మన ప్రభు అంటున్నాడు, 7 సార్లు కాదు బాబు, 77 సార్లు. 70 times 7 అంటే 490 సార్లు. 490 సార్లు ఒకే మనిషిని క్షమించడం అంటే సామాన్యమైన విషయం అండి. జీవితంలో ఒకే మనిషిని 490 సార్లు క్షమించరు. కాబట్టి క్షమించే దాంట్లో ఇప్పటికే నేను చాలా క్షమించాను, ఇక నేను క్షమించను అంటానికి లేదు. అది ప్రభు యొక్క ఆజ్ఞ, ప్రభు సలహా కాదు.
పేతురుకి సలహా ఇవ్వలేదు ప్రభు. నీవు 77 సార్లు అయినా సరే క్షమించాల్సిందే. ఇప్పుడు దాకా ప్రేమించాను, అలసిపోయాను, ఇక నేను ప్రేమించను అంటాను లేదు. ఇప్పుడు దాకా నేను క్షమించాను, అలసిపోయాను, ఇంకా క్షమించలేను అంటాను లేదు. ఇప్పుడు దాకా ప్రార్థన చేశాను, నా ప్రార్థనకి జవాబు రాలేదు. 2025 అంతా ప్రార్థన చేశాను, నా ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదు. ఇంకా నేను ప్రార్థన చేయటం వేస్ట్ ఏమో, లెట్ మీ గివ్ అప్ మై ప్రేయర్ అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. 2025లో నీ ప్రార్థనకు జవాబు రాకపోతే ఒకవేళ దేవుడు దాన్ని 2026కి దాన్ని రిజర్వ్ చేసి ఉండొచ్చు. ఎప్పుడు కూడా ఇక చాలు, నా ప్రార్థనకి చాలు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. మేలు చేసే దాంట్లో విసుకోకూడదు, ప్రేమించే దాంట్లో మనం విసగకూడదు, అలాగే క్షమించే దాంట్లో మనం విసిగిపోకూడదు, ప్రార్థించే దాంట్లో కూడా విసిగిపోకూడదు. అంటే మనం చేస్తున్న పనిని కొనసాగిస్తూ ఉండాలి. పర్సెవరెన్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. వదిలిపెట్టకూడదు, ఎప్పటికైనా కూడా వదిలిపెట్టకూడదు. మన వాళ్ళు చక్కగా ఉదాహరణ చెప్తారు కదా, రాయిని తీసుకెళ్ళి నీళ్ళలో పెడితే నీళ్ళు పాపం ఎంతసేపు దాని మీద ప్రవాహంతో దాని మీద ఫోర్స్ ఉపయోగించిన రాయి నేను కదిలించగలదా? రాయి ఎక్కడ, నీళ్ళు ఎక్కడ? నీళ్ళు ఏముంది, నీళ్ళకుండే బలం చాలా తక్కువ, రాయి ఏమో చాలా చాలా స్ట్రాంగ్. కానీ ఆ నీళ్లు కంటిన్యూస్గా ప్రవహిస్తూ ఉంటే అలాంటి బలమైన రాయిని కూడా ఏం చేస్తే నున్నగా చేస్తుంది. నిజానికి రాయితో పోల్చుకుంటే నీళ్ళ బలం ఏముంది? నేనేం చేయగలను ఈ రాయిని అని నీళ్లు ప్రక్క తప్పుకుని వెళ్ళిపోవచ్చు. నేనేం చేయలేను ఇంక రాయిని, ఇది వెరీ వెరీ స్ట్రాంగ్, నాకన్నా నేను దీన్ని ఏమీ చేయలేను అని నీళ్ళు ఎప్పుడు గివప్ చేయలేదు కదా. నీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఒకరోజు రాయేనా కరిగిపోతారు. ఈ నూతన సంవత్సరంలో మనం ఎప్పుడు కూడా విసికి ఆపివేసే వాళ్ళంగా ఉండకూడదు. ముందుకు పోవాలా, మన ప్రార్థనలో ముందుకు పోవాలా, మన విశ్వాసంలో ముందుకు పోవాలా, మన ప్రేమలో ముందుకు పోవాలా, మనం పని చేయట్లో ముందుకు పోవాలా, అన్ని విషయాల్లో క్షమించుట్లో ముందుకు పోవాలా, సహించుట్లో ముందుకు పోవాలా, అన్ని విషయాల్లో మనం ముందుకు పోయే వారంగా ఉండాలి. మళ్ళీ చదువుదాం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. మనం మేలు చేయటి యందు విసుకకు యుందము, మనము అలయక మేలు చేసేదేమని తగిన కాలమందు పంట కోతము. అలయక మేలు చేసేదేమని తగిన కాలమందు పంట కోతం. అలసిపోకుండా, విసిగిపోకుండా నువ్వు మేలు చేస్తూ ఉంటే, అరే ఇప్పుడు దాకా నా పంట రాలేదు, నేను ఎంత కష్టపడ్డా నా పంట రాలేదు, ఎప్పటి నుంచో విత్తనాలు విత్తు ఉన్నాను, ఎప్పటి నుంచో పొలాన్ని దున్నుతున్నాను, ఎప్పటి నుంచో ఎరువేస్తా ఉన్నాను, కానీ పంట మాత్రం రాలేదు అని ఏమాత్రం విసుకోవద్దు. తగిన కాలమందు పంట కోతం. 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి యొడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి యొడలను మేలు చేయదము. సమయము దొరికిన కొలది అందరి యొడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి యొడల మేలు చేయదు. అపోస్తలుడైన పౌలు కొరింథీ వారికి 15వ అధ్యాయంలో చివరిలో ఈ ఆచరణాత్మక హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. 3 భాగాల్లో ఉన్నటువంటి హెచ్చరిక. ఎవరికి హెచ్చరిక ఇచ్చాడో మనం చూసాం. ఆ హెచ్చరిక ఇవ్వటానికి కారణాలు ఏంటో కూడా మనం చూసాం. ఆ 3 హెచ్చరికలు ఏంటో కూడా చూసాం. ఏంటది? 1, మనం స్థిరులంగా ఉండాలి. 2వది, కదలని వారంగా ఉండాలి. 3వది, ప్రభు కార్యాల్లో అభివృద్ధి ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఎప్పటికీ మన ఆసక్తి సన్నగిల్లి పోకూడదు. ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. కంటిన్యూ ది ఫైర్. 2025లో ఉన్న ఆసక్తిని ఇంకా ఎక్కువగా 2026లో చూపించాలి. అంతకంతకు మరి ఎక్కువగా తీవ్రంగా దేవుని పనిచేసే దాంట్లో, దేవునికి
మనం ఘనపరిచే దాంట్లో, దేవుని కొరకు జీవించే దాంట్లో మనం ముందుకు సాగాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం.